మంగళాకారుడు మా శ్రీనివాసుడు. అరే బామ్మారిది, ఎండ నెత్తి మీదకి వచ్చింది, ఆకలి అవుతాందిరా. మీ అక్కేదిరా ఇంకా జాడలేదు పత్తలేదు. వస్తుంది బావా. అవునరా, రాగానే ఇంత ఇంత తిన్నావు కదా, మరి నేను గింటే తింటిని, నాకేం ఆకలి కాబట్టి. వస్తుంది, తీసుకొస్తుంది. అరే మీ అక్క వచ్చిన ఓలే చూడరా, దాన్ని ఈపు మొత్తం బల దెంగుతాని చూడు. ఎందువల్ల కొడతావు? రోజు పెడుతుంది కదా. పెడితే మరి టైంకి ఏదిరా? టైంకి వస్తుంది, వస్తుంది అక్క. చూద్దాంరా. గడ్డి వికురా, గడ్డి వికురా, గడ్డి వికురా, గడ్డి వికు, గడ్డి వికురా, గడ్డి వికు, మంచిగా వీకు. అగో వచ్చింది రోయ్, వచ్చింది. అత్తన్నా ఆగు, ఆగే నీ సంగతి చెప్తా. చూర్రా ఇంత తీరుబాటుగా వచ్చిందో, ఎండ మొత్తం నెత్తి మీదకి వచ్చింది, ఆకలి అవుతుంది. ఇప్పుడు వచ్చిందిరా మీ అక్క, చూర్రా దాన్ని ఏం చేస్తాను. కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటానా రా? చూర్రా దాని సంగతి ఎట్లా అవుతాను. అత్త నాగే నడురా, నడురా, నడు, దీని సంగతి చూపియాల నేను. ఏంది ఇప్పటిదాకా ఏం చేసినవే? ఆకలి అవుతుంది. ఏమో నోరు బాగలేస్తుంది. అది కాదే, ఆకలి అవుతుంది కదా అందుకని. చాలు, ఒక్కటి గుద్దుతే కుక్క నీళ్లు కక్కుతావు. పెడతారా? అక్కని చూస్తే చల్లబడ్డావు, ఇవ్వదాకా ఎగిరినావు. అవునరా, మీ అక్క అంటే నాకు భయం అందుకని. దా నీకేం తెలుసు కానీ, దా తిందాం దా. ఆడ పెట్టిన తినిపోండి, నేను గడ్డి విక్తా. ఏమయ్యా నీకు జిమ్మల కూర తెచ్చిన, మంచిగా కడుపు నిండా తిను. నేను గడ్డి విక్తా. తిన్నట్ట మంచిది. ఏ రారా అత్తను పా. రోజు తెల్లారంగానే పొలం కాడికి వస్తాడు. ఈ పత్తి చేను చూస్తలేడు, కాయ కరెక్ట్ కాయదా ఇప్పదాయే చూడు. మళ్ళీ అడిగితే పొలం కాడికి పోతాను నేను చెప్తాడు. ఇక ఆయన పొలం కాడికి వస్తాడో కళ్ళు బట్టి కాడికే పోతాడో. అయ్యో చేను ఇంత దూదికి వెళ్ళే. అబ్బో ఇది బాగానే పని చేస్తుంది. నీ అవ్వ లేట్ అయిందని ఏమన్నా అంటదేంది? ఏమే ఏమే అబ్బా, అయ్యో అడుగులు అడిగేసుకుంటా మెల్లగా రాబడుతుంది. ఏంది గట్టి వీకినాం కాదే, ఈ తమ్ముడు నేను ఇద్దరం కలిసి వీకితిమి. వాని ముఖం వాడు వీకిండు, నువ్వు వీకినావు. గట్టి వీకెవరా? అత్తానండి. అవునే
అవునే బాగా రుసరుసలాడుతాను. ఎట్లున్నది మన పత్తి? రోజు వచ్చి ఏం చేస్తానవి ఇక్కడ? పత్తి చెట్టు గిట్నే ఉంటుందా? ఇంకెట్లుంటది? ఏంటిది? ఇంకెట్లుంటది? రోజు వస్తానము, మందు చల్లతానము, మీ తమ్ముడు నేను వచ్చి గడ్డి విక్తానము, అన్ని చేస్తాను. ఇంకెట్లుంటది ఇట్లుండకుంటే? ఈ పత్తి గిట్నే ఉంటుందా? ఏం చేస్తాను పొలం కాడికి వచ్చి నువ్వు? పేరుకు గడ్డి విక్తానని వాడిని తీసుకొని వస్తాను. బ్రాండ్ షాప్ కు పోయి మందు కొనుక్కొని తాగేది తెలుసు గడగడ, పని చేసేది గడ్డి వికేది తెలియదు నీకు. అవునే నేను మా అంటూ ఇంత తాగుతానని ఒక కోటరో హాఫ్. చాలు, దీనికేం తక్కువ లేదు. మంచిగా పని చేయలేదు అనుకో, కుర్చీ మాడరేసి మెడల మీద కొడతా. ఏమనుకుంటానవో? అబ్బా పని చేస్తానే, పని చేస్తా, చేస్తానే, చేస్తా పా, చేద్దాం పా. ఇక ఇక మీ తమ్ముడు గారు బాగా తినేస్తాడు పా, వాడు ఇంకా తింటాడు. అరే ఓర్ తమ్ముడు, ఇంకా అన్నం తినుడు కాలేదా? ఏంటి దాకా తినుడు అయింది? ఎప్పుడు వస్తావురా? గడ్డి వీకాలేరా? ఇంతకుముందే వీకినా గడ్డి గడ్డి వీకేట్ వచ్చినా. మాగా వీకినట్టే ఉన్నది నీ ముఖం చూస్తే. రాన్రీ తొందర వీకాలే. వస్తానా ఏంది అక్క ఇంతకుముందే గడ్డి వీకినా కాదే? మాగా వీకినట్టే ఉంది కానీ రా. నువ్వు ఇట్లా అయితే నేను ఇంటికి వెళ్తా. మరి పని గడ్డి వీక్తానా కానీ ఏందిరా ఈ చేను పని అంతా అయ్యేదానికి నువ్వు ఇంటికే పోయేది లేదు. నేను పోతా ఎట్లా పోతావు నేను చూస్తా గాని. గడ్డి అయితే వీకు. వీక్తా. గడ్డి అంతా వీకురా. ఎక్కడ దక్కనే ఉంచిండ్రు. ఎవరో నడువే వంగుతలేదేంద్రా? ఇవన్నీ మంచిగా పెట్టావు కాదే గడ్డి. ఇక పెట్టానా? ఇగో నువ్వు ఇంటికి పో, నేను అత్తపో, కొంచెం అయినాక అత్తపో. జల్దిరా మరి. జల్లి అత్తపో. నేను అక్క తీసుకొని పోతా. నువ్వు పోరా, నువ్వు. నీ అవ్వ ఇది బాగా బెదిరిస్తాంది, చీటికి మాటికి తిడుతాంది. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. దీన్ని పొట్టు అనాలి, పొట్టు అంతా అంతా. సాదే పోతాను ఇట్లా. ఏం చేయమంటావు అన్న నన్ను? ఏమైందిరా? ఏం చెప్పాలన్నా? పొట్టు కొడుతుంది, పొట్టు తిడుతుంది. అవునా? అవునన్నా. కొడుతుంది తిడుతుందా? ఏడవకురా. ఏమైంది? నేను నా దగ్గర మందు ఉన్నది, నీకు ఇస్తావు. మందు ఉందా అన్న? ఏం మందే? నువ్వు చెప్పినట్టు వింటది, నీకు మస్తు బలం వస్తుంది. పొట్టు నీ పిల్లని కొట్టచ్చు. బలం వస్తుంది అన్న. నాకు ఆ మంది అన్న. ఆగవురా, ఆగుతలేవు. అబ్బో ఇయ్యన్న, నాకు ఇయ్యే, నాకు బలం కావాలి. ఆగుతలేవేరా? ఇయ్యన్న. మందు తేవాలి, తయారు చేయాలి, ఇయ్యాలి, దానికి ఖర్చు అవుతురు. ఖర్చు అవుతుంది అన్న. ఇస్తా అన్న. ఎంత ఇస్తావు? ఎంతైనా ఇస్తా అన్న. ఎంతైనా ఇస్తావు? ఎంతైనా ఇస్తా. పారా చేసి తప్ప అప్ప అన్న. దా అన్న దా.
బాగా బాధ ఉన్నది కానీ వేసి ఇస్తానికి. నమస్తే అన్న. వచ్చినావరా స్వామి? అన్న మందు తయారు చేసినావానే? చేసిరా, ఇగో ఇక్కడ ఉన్నది తీసుకో. చేసిరా, తీసుకో. అబ్బా అన్న, కూసారా కూసో. అబ్బా అన్న. అన్న ఇది అంత పవర్ ఉంటుందా అన్న? పవర్ఫుల్ పని చేస్తుంది, నువ్వు వాడి చూడు తెలుస్తుంది. అన్న ఏమన్నా మిస్టేక్ అయిందనుకో నా ఈ మొత్తం బల కొడతాను నా పిల్ల. ఏం కాదురా, నువ్వు బేఫికర్ గా పో. సరే పవర్ఫుల్ మంది ఇచ్చిన. సరే అన్న పోతాను. అరే ఏమిరా నువ్వు ఇస్తాను ఏమిరా? ఏంటి అన్న? అగో నువ్వు అప్పుడు కలిసినప్పుడు ఏం చెప్పినారు? నువ్వు ఎంత అయినా ఇస్తా ఈజీ ఈజీ అంటే కదరా, ఏమైందిరా? ఏందన్న నువ్వు? నేను ఇదే ఊరోని కదా, నేను పారిపోతానా అనే ఇయ్యాలి కాకపోతే రేపు ఇత్తపో. గట్టుంటా అదిరా? గట్టే ఉంటది అన్న, గట్టే ఉంటది. పోతానా పోతానా పోతాను. పో అన్న ఇది కొరక తినాలనా మింగాలనా? ఎట్లయినా మంచిదేరా, పో. పోతానన్న. ఎట్లయినా మంచిది వేసుకో. అరే సామిగా పైసలు ఇవ్వకుండా పోయినావు కదరా, అప్పుడు ఏమన్నావు? ఎంతైనా మంచిది అన్నావు, పైసలు ఎగ్గొట్టిపోతావురా. అరే అది 2 రోజులు పని చేస్తుంది, తర్వాత నువ్వు వేస్తావు. ఏమయ్యా ఇట్రా? ఏంది? రా. అత్తానా ఏంటిదే బాగానే రా అని పిలిచినావు. నేను పెళ్లికి పోతానా? రా. ఇద్దరం పోదామంటేనేమో రావైతివి, పోకపోతేనేమో బాగుండదు. అలా తొక్కు పెట్టిన అన్నం పెట్టుకొని తిను. నీ అబ్బా నేను తొక్కు తింటానానే? అంటే తొక్కు పెట్టినవే? డబ్బాలు పెట్టినా. డబ్బులు పెట్టినావా? తిను. తింటా. నువ్వు నేను పోతానా? రేపు రా. పొద్దుకినాక కథ. రేపు రాయే. రేపు రా. ఏమో రేపు అంటాను, నీ కథ ఏందో మరి. ఏం లేదే నా కథ. రేపు రాయే మెల్లగా, చీకట్లు ఎందుకు అని. రా రేపు. సరే. ఇది పెళ్లికి పోయింది. ఏం చేయాలి? పొట్టు తిడుతుంది, కొడుతుంది. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? తొక్కు తిని వండుకోవాలన్నట. తొక్కు తిని అదేమో మంచిగా డిన్నర్ పోయి మంచిగా తింటుంది, నేనేమో ఇక్కడ కారము మెతుకులు. ఎవరు చెప్పుకోవాలి నా బాధ? అబ్బా అన్నయ్య మందు అనేది ఇచ్చిండు, దీన్ని తింటా. నా పెండ్లం వచ్చే వరకు నాకు ధైర్యం వస్తుందో రాదా తెలిసిపోతుంది.
ఎట్లా ఉన్నది? అబ్బా, ఇది ఎట్లున్నది మింగుతా. నాకు బలం కావాలి, ధైర్యం కావాలి. నా పెళ్ళాన్ని పొట్టు పొట్టు కొట్టాలి. అరే ఆహా బా, నాకు బలం మొత్తం నిజంగానే. మా ఇంత పవర్ ఉన్నది ఇంట్లో. అబ్బా, నరాలు గట్టి పడతానే. బలం వచ్చింది. ఏంద్రా మీ బావ ఇంకా లేవలేనట్టున్నాడు. లేపు. ఏమయ్యా లేవలే? లేవలేదానయ్యా? ఏంది ఇంత పొద్దు ఎక్కింది ఇంకా లేవలేదా? టైం ఎంత అవుతుంది అనుకుంటాను? ఏంటిది? ఎప్పుడు వచ్చిండ్రే? ఇప్పుడే వచ్చినాం. నేనే ఉరుతాను. పొద్దుంత అయింది తెలుస్తలేదా? పొలం కాడికి పోవా? పొలం కాడికా? ఆ, నువ్వు పోయే. నువ్వు పెళ్లికి ఎవరు పోవాలనుకుని పోయినా అనుకుంటాను. పెళ్లి పోయినవుగా, వచ్చినావా? ఇక పో, పొలం కాడికి పో. నువ్వు పోవా? నేను పోతానండి. నేను పోతానండి. మా అక్కడ ఎందుకు కొడతాను బా? నువ్వేంద్రా? 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 పోయే. పో, పో, పో. అక్క మనం పోదాం బా. అక్క బాగా ఎందుకు కొట్టిండు గట్టి నిన్ను? ఏమోరా ఏమైనా గాలి జోకిందా? ఏమోరా గింత గట్టి కొట్టిండు. ఎప్పుడు కొట్టనోడు. ఇంత కోపం వచ్చిందంటే ఏదో గాలి జోకిందిరా. తీసుకోవాలా? చూపించుదాం తమ్మి. ఏమయ్యా పొలం కాడికి పోదాందా? ఏంటి పొలం కాడికా? ఆ, పోయే. నువ్వే పో, నేను రాను. పో. అగో గడ్డి వీకద్దా? గడ్డా? గడ్డి నువ్వు నీ తమ్ముడు వీకోర్రే. ఏమోరో. నేను వచ్చిందనుకో ఈపు మొత్తం మర కొడతా. ఏమోరా, ఏమో బాగా కోపం మీద ఉన్నాడు. పారా ఇక మనమే పోదాం. అబ్బా, మందు మస్తు పని చేసింది. అన్ని ఇచ్చింది, మంచిదే అయింది నాకు. నా పిల్లాన్ని ఘోరంగా కొట్టిన. ఏంది నొత్తాయి? అబ్బా, అయ్యో ఇదేంది మళ్ళా? మళ్ళా అంతా డీలా అయిపోయింది. నేనంతా మళ్ళీ ఒకసారి అన్న దగ్గర పోవాలి. ఏమైంది నాకు? అమ్మో, నా బలమంతా పోయింది. నా బలమంతా పోయింది. బలమంతా పోయింది నాది. బలం మొత్తం పోయింది. అన్నా అన్నా అన్నా, వెళ్ళిపోతాను అన్నా. ఏంద్రో వచ్చినావు? అన్న, నాకు మళ్ళా అంత భయంగా అంత బలం లేనట్టు అనిపిస్తుంది అన్న నాకు. అంతే రపో నువ్వు. అన్న నాకు మళ్ళా మంది అవన్న. ఇయ్యరపో అన్న. ఎందుకు? పోరాపో. ఎందుకన్న మంది? చాలరా, నువ్వు చేసిన కాడి చాలు. పో అన్న. అబ్బా, అన్న మంది తెలియడు. నా పెళ్ళం పొలం కాంచి వచ్చింది అనుకో, నన్ను ఇయ్యర చంపుతుంది. అమ్మో, దానికి మాత్రం తెలియవద్దు. నేను ఇట్లనే ఉంటా. బలం ఉన్నట్టే నటిస్తా. దాని దగ్గర బలం ఉన్నట్టే నటిస్తా. అబ్బా, ఈ సహకరిస్తలేవు కదా. బలం ఉన్నట్టే నటిస్తా.